మరి రైస్ మిల్లర్లకు ఎప్పుడు మేలు జరుగుతుంది? వాళ్ళ బాధలు ఏంది అసలు? ప్యాడీ టెండర్ల ఆగడాలు తట్టుకోలేకపోతున్నారు. ప్యాడీ టెండర్ల మూలంగా ప్రభుత్వం నష్టపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లేదు. కనీసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదు. గత ప్రభుత్వం చేసిన తప్పుకి, గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు వీళ్ళు మిల్లర్లు ఎందుకు బలి కావాలి? ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఏంటంటే లేదు మీ దాంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి, అసలు ఎవరిని ముట్టుకున్నా కూడా మొత్తం అక్రమాలే ఉన్నాయి అవి అని చెప్పి అంటున్నారు. మరి ఒక్కసారి కూర్చొని వీళ్ళందరినీ మిల్లర్లందరినీ పిలిచి మాట్లాడితే తెలుస్తుంది కదా, ముఖ్యమంత్రికి తెలుస్తుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుస్తుంది. మిల్లర్లు వీళ్ళందరూ ఏందో చిన్న చూపు చూడకండి. వీళ్ళ ఓట్ బ్యాంక్ కూడా చాలా పెద్దది. మిల్లర్లు అందరూ తలుసుకుంటే రఫ్లీగా వేసుకున్నా కూడా 20 లక్షల ఓట్ బ్యాంక్ ఉంటుంది మిల్లర్లకు. ఒక్క మిల్లర్లో ఒక 100 మంది పనిచేసిన వాళ్ళ కుటుంబాలు ఇంటూ 4 వేసుకోండి, ఈ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో చూసుకుంటే 3000 మంది అంటే ఇంటూ మీరు 500 అట్లా వేసుకున్నా కూడా ఈజీగా చాలా పెద్ద ఓట్ బ్యాంక్ ఉంటుంది వీళ్ళది.